వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. భద్రాచల బీఆర్ఎస్లో లుక్కలుక్కులు మొదలై నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఇన్ఛార్జ్ మార్పు వార్తతో ఇక వర్గపోరు కూడా అదే రేంజ్లో కూడా రాజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్కు ఉన్న బాలసాని లక్ష్మీనారాయణ, అలాగే లక్ష్మీనారాయణ స్థానంలో ఎమ్మెల్సీ తాతామధును నియమిస్తారని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి. లక్ష్మీనారాయణ కొనసాగించడానికి కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే అనుచరులు ఉన్నారో వారు డిమాండ్ చేస్తున్నారు. పార్టీని గెలిపించే సత్తా తమకు ఉందని కూడా బాలసాని వర్గీయులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇన్ఛార్జ్ మార్పుపై ఒక రకమైనటువంటి రాజకీయ అలచడి మొదలైందని చెప్పుకోవచ్చు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఏం చేస్తారు? చెప్పండి నవీన్. అధికార బీఆర్ఎస్ పార్టీలో అంటే అంతర్గతంగా ఉన్నటువంటి వర్గపూర్ అనేది రోజు రోజుకు బయటపడుతుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మొన్నటి వరకు కూడా అంటే పొంగులేటి అనుచరుడుగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు ఈ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అనంతరం 40 రోజుల వ్యవధిలోనే తెల్లం వెంకట్రావు మళ్ళీ ఆయన సొంత గూటికి అంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి చేరిన నేపథ్యంలో ఈ విషయంలో కూడా అక్కడైతే ఒక వర్గపూర్ అనేది బయటపడిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే తెల్లం వెంకట్రావు ఏదైతే పార్టీ నుంచి వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు అక్కడ బీఆర్ఎస్ పార్టీ సీట్ అయితే ఆశించిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీరు మరలా తెల్లం వెంకట్రావుని అధికార బీఆర్ఎస్ ఆహ్వానించి మరలా టికెట్ కేటాయించిన నేపథ్యంలో వీరందరూ కూడా ఆయనకి టికెట్ ఇవ్వద్దని ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు ఉన్నటువంటి రేఖా కాంతారావుని కావచ్చు, అదే విధంగా అంటే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని కూడా కలిసి ఈ యొక్క సీట్ వద్దని చెప్పినట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఈ యొక్క విషయం సద్దుమణిగింది అనుకునే లోపే మరొక విషయంలో అయితే ఈ యొక్క అధికార బీఆర్ఎస్ పార్టీలో వర్గపూర్ అనేది పెరుగుతుందని కూడా చూడవచ్చు. అంటే ఇప్పుడు భద్రాచల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బాలసాని లక్ష్మీనారాయణ తప్పించి ఎమ్మెల్సీ తాతామధుని భద్రాచల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించారని కూడా చూడవచ్చు. అయితే ఏదైతే తాతామధు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరితోటి సమావేశం పెట్టదలుచుకున్నారు. అయితే దానికి బాలసాని లక్ష్మీనారాయణ అనుచరులు కూడా ఎవరు కూడా అటెండ్ కాకపోవడంతో దీన్ని అయితే పోస్ట్ పోన్ చేసినట్టు కూడా చూడవచ్చు. అయితే ఏదైతే ఇప్పుడు చెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుచ్చయ్య వ్యక్తి ఉన్నాడో తను ఇప్పుడు అంటే ఎమ్మెల్యే టికెట్ గా ఆశించి ఆయన టికెట్ రాకపోయేసరికి అక్కడ ఉన్నటువంటి వారి అనుచరులతో అయితే అంటే ఈ తెల్ల వెంకట్రావుకి సీట్ ఇవ్వద్దు అని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే అంతరం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇటు మండల అధ్యక్షులు కావచ్చు, అనేక మంది అంటే బాలసాని లక్ష్మీనారాయణ స్థానికుడు కావడం, అదే విధంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా ఆయన చాతుర్యతతోటి అక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు ఈ ఎన్నికలకు గాను అంటే ఈ బాలసాని లక్ష్మీనారాయణ తప్పించి ఇప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్సీ ఖమ్మం ఎమ్మెల్సీ తాతామధుని అయితే అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమించడంతో అక్కడ పార్టీ రెండుగా చీలిందని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అంటే బాలసాని లక్ష్మీనారాయణ వర్గం మాట్లాడుతూ ఏదైతే అధికార బీఆర్ఎస్ పార్టీని భద్రాచలంలో గెలిపించుకునే సత్తా మాకుందని మరలా బాలసాని లక్ష్మీనారాయణనే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ప్రకటించాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితిని. ఇదంతా ఒక అయితే బాలసాని లక్ష్మీనారాయణ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో అలకపూలినట్లుగా కూడా మనం చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అధికారికంగా జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు కూడా తను దూరంగానే ఉంటున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే బాలసాని లక్ష్మీనారాయణ పరంగా తీసుకుంటే ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడుగా ఉన్నటువంటి ఆయన టీడీపీలో కూడా తుమ్మల నాగేశ్వరరావు తోటే ప్రయాణం సాగించారు. అనంతరం ఇప్పుడు బీఆర్ఎస్ లో కూడా ఆయన కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి మరలా ఇప్పుడు అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనతో పాటే ఈయన కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్తారనే సందేహం కూడా ఉంది. దీని అంతటికి ఊతమిచ్చేటట్టు లక్ష్మీనారాయణ కూడా అనేక కార్యక్రమాలకు అధికార బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా అయితే ఉంటూ వస్తున్నారు. అంటే అంతా కూడా చూస్తుంటే భద్రాచల నియోజకవర్గంలో ఈసారి అంటే పోటీలో ఉండబోతున్నటువంటి తెల్లం వెంకట్రావుకి అయితే తెల్ల వెంకట్రావును అభ్యర్థిగా ప్రకటించడం కారణంగానే తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తికి, తాతామధు లాంటి వ్యక్తికి ఇన్ఛార్జ్ పదవి కట్టబెడుతున్నారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అంటారు. దీనిపై అధిష్టానం ఏమైనా స్పందించింది? అధిష్టానం నిర్ణయం దాదాపుగా ఖరారంటున్నారా? కేవలం ఇది ఊహాగానాలు మాత్రమే అనుకోవచ్చు మనం? ఎమ్మెల్సీ తాతామధుని భద్రాచల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా దాదాపు ఖరారు చేసి అంటే అక్కడ అంటే లోకల్లో ఉన్న నాయకులతోటి కూడా మీటింగ్లు కూడా పెట్టాలని కూడా వీరు అనుకున్న పరిస్థితి కూడా ఉంది. కానీ అక్కడ
బాలసాని లక్ష్మీనారాయణ యొక్క వర్గము దీనిని వ్యతిరేకించడము, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు బాలసాని లక్ష్మీనారాయణ కావాలని కోరుకోవడంతో వారు పెట్టాలన్న సమావేశాలు కూడా రద్దు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే అధిష్టానం నుండి ఎమ్మెల్సీ తాత మధుని అదే అంటే భద్రాచల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయనే పెట్టాలని అయితే వారు భావిస్తున్నట్టుగా కూడా తెలిసింది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క లక్ష్మీనారాయణ వర్గము ఎదురు తిరగడం, అదే విధంగా లక్ష్మీనారాయణ ఇప్పుడు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉండాలని అందరూ కూడా కోరుకుంటుండటంతో మరలా పునరాలోచనలో పడ్డట్టు కూడా తెలుస్తుంది. ఏది అంటే వీరు అధిష్టానం నుంచి ఇప్పటికీ అంటే వారిని అంటే లక్ష్మీనారాయణ కొనసాగిస్తారా, లేదు అంటే తాత మధుని భద్రాచల ఇన్ఛార్జ్ గా పంపిస్తారా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. కాదు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా అంటే ఎన్నికలు మరో కొన్ని నెలలు ఉండడంతో భద్రాచల నియోజకవర్గం అంటే ఇప్పుడు తెల్లం వెంకట్రావు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోటి కాంగ్రెస్ కి వెళ్లి 40 రోజుల్లోనే మళ్ళీ యొక్క బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. అదే విధంగా అక్కడ భద్రాచల నియోజకవర్గంలో తీసుకుంటే అంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పోదెం వీరయ్య కూడా నవీన్ ఫైనల్గా అంటే ఒకవేళ చూసుకుంటే కనుక అంటే తుమ్మలకి అత్యంత సన్నిహితులుగా ఉన్న నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో సో ఈయన ఒకవేళ తారా మధుకు సంబంధించి కానీ ఆయన టికెట్ కన్ఫర్మ్ అయితే అంటే ఇన్ఛార్జ్గా ఒకవేళ కానీ బాధ్యతలు అప్పగిస్తే కనుక సో బాల్సాని వెళ్ళే అవకాశం ఉందంటారు. అంటే అక్కడ నుంచి ఆయన మారిపోయే అవకాశం ఏమైనా కనిపిస్తూ ఉందా? అంటే ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. ఇప్పటికే చాలా వరకు టికెట్ కేటాయించడంపై ఉన్నటువంటి సందిగ్ధత ప్రజల్లో వ్యతిరేకత చాలా వరకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక ఇన్ఛార్జిగా ఆశించినటువంటి ఆయన తప్పించి ఈయనకి పెడితే ఖచ్చితంగా ఈయన వెళ్ళిపోయిన తర్వాత పార్టీకి మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్. ఎందుకు అంటే ఇప్పుడు భద్రాచల నియోజకవర్గంలో ఇప్పుడు తెల్ల వెంకట్రావు వెళ్ళిపోయాక అక్కడ ఉన్నటువంటి అంటే పార్టీని నడిపించింది బాలసాని లక్ష్మీనారాయణ చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతోటి మీటింగులు పెట్టడం కానీ ఏ ఒక్క కార్యకర్త అదే అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్లకుండా ఉండడానికి లక్ష్మీనారాయణ కృషి చేశాడని కూడా చెప్పొచ్చు. కానీ ఏదైతే అధిష్టానం మరలా అంటే ఇప్పుడు తెల్ల వెంకట్రావుని పిలిచి టికెట్ ఇవ్వడం అంటే తెల్ల వెంకట్రావు వెళ్ళిపోయాక అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి టికెట్ ఆశావాహులు అయితే అక్కడ అంటే చాలా మంది వచ్చారని చూడవచ్చు. దీంట్లో ఇప్పుడు చెర్ల నుంచి చూసుకుంటే మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి కావచ్చు, మరికొంతమంది ఈ బాలసాని లక్ష్మీనారాయణ తోటి సంప్రదింపులు చేయడం, అదే విధంగా వీరందరికీ కూడా సీట్లు వస్తాయనుకొని వాళ్ళు ఊహలో అంటే వారు డిసైడ్ అయిన పరిస్థితుల్లో మళ్ళా తెల్ల వెంకట్రావు ఆయన సొంత అంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఆ టికెట్ తెల్ల వెంకట్రావుకే కేటాయించడం, ఇదంతా కూడా వీటన్నిటిని కూడా ఒక సామరస్యంగా పరిష్కరిస్తూ వస్తున్నటువంటి బాలసాని లక్ష్మీనారాయణకి ఏదైతే తెల్ల వెంకట్రావుకి టికెట్ ఇచ్చారో అప్పుడు మాత్రం వీళ్ళని కొంచెం పక్కకు పెట్టినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే దీని అంతటిపై కూడా బాలసాని లక్ష్మీనారాయణ అయితే అలకబూనినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ నియోజకవర్గ పార్టీని గాడిలో పెట్టేందుకు ఆయన అంటే కష్టపడ్డారు. కానీ చివరి నిమిషంలో ఈ విధంగా చేయడం, అదే విధంగా ఆయన తుమ్మల నాగేశ్వరరావు యొక్క వర్గంగా కూడా ఆయన నడిచిన పరిస్థితులలో తుమ్మల నాగేశ్వరరావుకు కాంగ్రెస్ పార్టీలోకి రెడ్ కార్పెట్ పరిచారని కూడా చెప్పొచ్చు. ఇటు బట్టి కావచ్చు, లేదంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరందరూ కూడా పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావుని కలిసి ఆయన పార్టీలోకి ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ లో చేరడం దాదాపు కూడా ఖాయమైనట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఆయన సన్నిహితుడిగా ఉన్నటువంటి బాలసాని లక్ష్మీనారాయణ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని అయితే తెలుస్తుంది. ఇది ఈ పరిస్థితులతోటి భద్రాచలంలో అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అని కూడా చెప్పొచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ నిజామాబాద్ దానికి సెండ్ చేసుకుంటే ప్రధానంగా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పసుపు బోర్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదే గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి అరవింద్ దీనికి బాండ్ పేపర్ కూడా రాసి ఇవ్వడం, తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన్ని విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అనుకున్నటువంటిది సాధిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికలు మరికొన్ని రోజులు సమీపిస్తున్న నేపథ్యంలో ఫలించిన ఎంపీ అధికార యంత్రంగా మనం చెప్పుకోవచ్చు. ఇక పసుపు బోర్డుతో అధికార బీఆర్ఎస్కు ఒక రకంగా చెక్ పడిందని బీజేపీ నేతల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. గతంలో పసుపు బోర్డుపై బీఆర్ఎస్ వరకు రాజకీయ ఎమ్మెల్సీ కవిత కానీ చాలా మంది నేతలు విమర్శించినటువంటి పరిస్థితి, ఫ్లెక్సీ కూడా పెట్టి నిరసన తెలిపినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఈసారి పూర్తిగా అది అరవింద్ కలిసి వచ్చే అంశం. అంటే విమర్శించిన వారు ఇప్పుడు నోరు కట్టడి చేసుకునేలాగా ఒక పసుపు బోర్డు ప్రకటన అనేది కేంద్రం నుంచి గుడ్ న్యూస్ రావడంతో ఒక్కసారిగా అరవింద్కి సపోర్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ ఏంటి సార్? నవీన్ చెప్పండి. నిజామాబాద్ కు పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇవ్వడంతో కూడా నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం మారిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పసుపు పండించే రైతులు ఎక్కువగా ఉంటారు. నిజామాబాద్ జిల్లా సంబంధించి ఆర్మూరు, నిజామాబాద్, రూరల్, అలాగే బాల్కొండ, బోధన నియోజకవర్గాల్లో ఎక్కువగా పసుపు పంట పండిస్తున్నారు. ఎక్కువ మంది పసుపు మీదనే కూడా ఇక్కడ ఉన్న రైతులు ఆధారపడి ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే తమకు లాభాలు చేకూరుతాయని చెప్పి రైతులు కూడా కొన్ని సంవత్సరాలుగా ఆందోళన పడ్డారు. అయితే ఆ తరుణంలో కూడా ఎంపీ కవిత ఇప్పుడు ఉన్నట్టు ఎమ్మెల్సీ కవిత ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు తెస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అయితే
తన 5 సంవత్సరాల పాలనలో ఇంతవరకు పసుపు బోర్డు తేకపోవడంతో కూడా 2018 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా పసుపుకు సంబంధించిన రైతులంతా ఏకమై ఇటు కవితని ఓడించారు. అయితే సుమారు వందలాది మంది కూడా పసుపు రైతులు అక్కడ ఉన్నట్టు ఈ కవితకు వ్యతిరేకంగా కూడా పార్లమెంట్ కు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ ఇచ్చారు. దాంతో పాటు ఇటు ఎంపీగా బీజేపీ తరఫున బరిలో దిగినటువంటి ధర్మపురి అరవింద్ కు సపోర్ట్ గా నిలిచారు. దీంతో ఇటు ఎమ్మెల్సీ కవిత చేతులు ఎంపీగా అరవింద్ కూడా అత్యధిక మెజార్టీ గెలుపొందారు. దీనికి ప్రధాన కారణం పసుపు రైతులు అని చెప్పవచ్చు. పసుపు రైతులకు తాను అధికారం గెలిపిస్తే 10 రోజుల్లో కూడా పసుపు బోర్డు తెప్పిస్తా అని చెప్పి కూడా అరవింద్ బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. అయితే బాండ్ రాసి ఇవ్వడంతో ఇక్కడ నమ్మిన పసుపు రైతులు అరవింద్ ఎంపీగా గెలిపించారు. అయితే ఎంపీగా గెలిపించిన 4 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు పసుపు బోర్డు తేకపోవడంతో కూడా ఇక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పసుపు బోర్డు తెప్పిస్తా అని హామీ ఇచ్చావు, బాండ్ పేపర్ కూడా రాసిచ్చావు. ఇంతవరకు పసుపు బోర్డు విషయంలో ఎలాంటి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఇంతవరకు హామీ కూడా లభించలేదని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు పదే అనేక సందర్భాల్లో కూడా ఎంపీ అరవింద్ ప్రశ్నిస్తున్న సందర్భంగా ఉంటుంది. అనేక విధాల్లో కూడా అనేక సందర్భాల్లో కూడా ఇక్కడ ఏదైతే నిజామాబాద్ జిల్లాలో సంబంధించిన ఇటు ఆర్మూర్ కావచ్చు, నిజామాబాద్ రూరల్ కావచ్చు, ఇటు బాల్కొండ నియోజకవర్గంలో ఏదైతే ఇటు అరవింద్ కార్యక్రమాల్లో కూడా పసుపు రైతులు పేరిట బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అరవింద్ను అడ్డుకుంటూ వచ్చారు. అయితే పసుపు అయితే దీనికి ఇంతకు ముందు కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి తాను అధికారంలో వచ్చిన అన్ని బోర్డులను కూడా రద్దు చేసింది. పసుపు బోర్డు విషయం బదులుగా నిజామాబాద్ జిల్లాకు స్పైస్ బోర్డు కూడా ప్రకటించింది. అయితే తమకు కావాల్సింది స్పైస్ బోర్డు కాదు, పసుపు బోర్డు కావాలని చెప్పి కూడా ఎమ్మెల్సీ కవిత కూడా చాలా విషయాలు కూడా సందర్భాల్లో కూడా ఎంపీ అరవింద్ ను ప్రశ్నించి వస్తారు. దీనికి తగ్గట్లు కానీ కొన్ని నెలల క్రితం కూడా నిజామాబాద్ పట్టణ కేంద్రంలో ఎంపీ అరవింద్ గారు పసుపు బోర్డు ఎక్కడ అని చెప్పి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల ద్వారా కూడా పసుపు బోర్డు ఇంతవరకు తెప్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చావు, ఇంతవరకు కూడా అమలు కాలేదని చెప్పి ఫ్లెక్సీల రూపంలో కూడా ఇక్కడ ఎంపీ అరవింద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించడం జరిగింది. దీనికి కౌంటర్ గా మరుసటి రోజే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఇలాంటి హామీలు ఇచ్చారు. నెరవేరిన హామీల విషయంలో కూడా ఇటు ఎంపీ అరవింద్ సంబంధించిన అభిమానులు కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ సంబంధించిన నాయకులు కొన్ని ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇందులో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే ఎన్ఆర్ఐ సెల్ అన్నారు, ఎన్ఎస్ సెల్ కూడా ఇంతవరకు అమలు కాలేదు. మీరు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి కూడా ఇంతగా ఇవ్వలేదని చెప్పి కూడా రైట్. నవీన్, ఒకటంటే గతంలో అంటే సీఎం కూతురుగా ఉన్నటువంటి కవితపై ఒక రకమైనటువంటి రికార్డు సృష్టించి అరవింద్ గెలిచినటువంటి పరిస్థితి చాలా వరకు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. సో అలాంటి కేవలం ప్రధానంగా పసుపు బోర్డు అంశంపైనే తను రాసిచ్చినటువంటి బాండ్ పేపర్ నేపథ్యంలో ఓట్లు వేస్తారు, గెలిపించారు అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా వాదన కూడా ఉంది. సో దాన్ని ఇప్పుడు తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత, ప్రకటన చేసిన తర్వాత పసుపు రైతులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఏమైనా దానికి సంబంధించిన సమాచారం ఉందా? అంటే ప్రస్తుతంగా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిజామాబాద్ రైతులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీ నాయకులు కూడా తమ నాయకుడు అయినటువంటి ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెప్పిస్తారని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఇంతకు ముందు కూడా స్పైస్ బోర్డు తీసుకొచ్చారు, దాంతో పాటు పసుపు బోర్డు కూడా తీసుకొచ్చాడు. సాధించిన ఘనత తమ బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఈ పసుపు బోర్డు ప్రకటన రావడంతో కూడా పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారి రాజకీయాలు మారిపోయాయని చెప్పవచ్చు. ఎందుకంటే పసుపు బోర్డు విషయంలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అరవింద్ టార్గెట్ గా చేస్తూ కూడా ఎన్నికల ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పుడు పసుపు బోర్డు ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన రావడంతో పూర్తిగా ఇది బీజేపీ నాయకులు కూడా క్యాచ్ చేసుకొని ప్రజలకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే తమ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాము పసుపు బోర్డు విషయంలో, కొద్దిగా లేట్ అయినా సరే కానీ పసుపు బోర్డు తీసుకొస్తున్నామని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే బీజేపీ ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ అనేక హామీలు ఇచ్చాయి. డబుల్ బెడ్రూమ్ లో కావచ్చు, దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు, దళితుని సీఎం చేస్తున్నారు, ఎన్ఐ సెల్ ఏర్పాటు చేస్తాము, ఇంతవరకు కూడా ఇలాంటి కూడా అమలు జరగలేదని చెప్పి కూడా ప్రజలకు వద్దకు వెళ్లి ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేసే పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ప్రకటనతో బీజేపీ పార్టీకి పెద్ద ఎత్తున కూడా రానున్న ఎన్నికల్లో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. రాజశేఖర్, నవీన్, ఇంకోటి అంటే ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యం చాలా వరకు బీఎస్ పార్టీకి ఈ అంశం అనేది ప్రతిసారి రాజకీయ అస్త్రంగా ఉన్నటువంటి పరిస్థితి విమర్శించడానికి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు ఏమంటున్నారు, అలాగే బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు ప్రధానంగా?
అంటే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం పరస్పోడు ప్రకటనతో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే, ఎన్నికల దగ్గర పడడం, రోజు రోజుకు బీజేపీ పార్టీలో ఆదరణ తగ్గిపోవడం, ఇటు తమ పార్టీకి కూడా ఆదరణ ప్రజలలో పెరగడంతోనే ఇటు ఎక్కడ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ పూర్తిగా అభ్యర్థులు డిపాజిట్ దక్కవనే ఉద్దేశంతోనే ఇటు కేంద్ర ప్రభుత్వం పసుపు ప్రకటన విడుదల చేసిందని చెప్పి కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి కౌంటర్ గా ఇటు బీజేపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా తాము చెప్పిన ఎన్నికలు ఏదైతే తమ నాయకుడు అయినటువంటి ఎంపీ అరవింద్ ఎలాంటి హామీ ఇచ్చారో పసుపు విషయంలో తీసుకొచ్చాము, కానీ ఇటు అధిక బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఎలాంటి హామీ ఇచ్చినప్పటికీ ఇంత 9 సంవత్సరాలు అవుతుంది, ఎలాంటి హామీ కూడా ఇంత నెరవేర్చిన పాపన పోలేదు. తమ అధినేత ఇచ్చినటువంటి ఏకైక వాగ్దానం ఇదే పసుపు కూడా తీసుకొచ్చామని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద ఇప్పుడు బీజేపీ ఇటు ఆ పసుపు విషయం మాత్రం బీజేపీ పార్టీకి మాత్రం పెద్ద ఎత్తున కలిసి వచ్చే అంశాన్ని చెప్పవచ్చు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవి. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ఉపేంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. సో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా ఖమ్మం జిల్లాలో డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. జనవరి నుంచి కూడా జూలై నెల వరకు దాదాపుగా 33 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఆగస్టులో 65, ఈ నెలలో 54 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఇక డెంగ్యూ యొక్క గణాంకాలపై నిర్లక్ష్యపు సమాధానాలు జిల్లా వైద్యాధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి ఉందని తెలుస్తా ఉంది మనకి. జిల్లాలో 5కు చేరినటువంటి డెంగ్యూ మృతుల సంఖ్య, ప్రధానంగా మృతులు పెరగడంతో ఒక రకమైనటువంటి ఆందోళన కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక మడుపల్లి గ్రామంలో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. డ్రైడేను పగడ్బందీగా నిర్వహించి డెంగ్యూ నివారణపై దోమల బెడదను కూడా తగ్గించే విధంగా నియంత్రించాలని కూడా కలెక్టర్ ఆదేశాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సీజనల్ వ్యాధుల నివారణకు చర్య తీసుకొని కూడా కలెక్టర్ ఆదేశించారు. ఈ స్థాయి వరకు అంటే ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి ప్రధానంగా శానిటైజేషన్లో లోపం ఉందని కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి వార్తలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ అందిస్తారు ఉపేంద్ర. చెప్పండి. రైట్ రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తోంది. దాదాపు మునుపెన్నడూ లేని విధంగా ఒకేసారి కేసులు ఆగస్టు సెప్టెంబర్ నెలలో పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఇప్పటికే 5 వ్యక్తులు కూడా చనిపోయినటువంటి సంఘటన కూడా కనబడతా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పిహెచ్సి కేంద్రాల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉన్న పరిసరాల పరిశుభ్రతపై ప్రభుత్వ అధికారులుగా ఎటువంటి చర్యలు చేయకపోవడం ఫలితంగా ఇప్పటికే ఈ డెంగ్యూ తీవ్ర స్థాయిలో పెరిగిందని చెప్పుకోవచ్చు. అదే సందర్భంలోనే ఇంకా అనేక ప్రైవేటు హాస్పిటల్స్ లో లెక్క తేలినటువంటి డెంగ్యూ కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం నిర్లక్ష్య సమాధానం చెప్తా ఉన్నారు. అదే సందర్భంలో అటు వల్లభీకి సంబంధించి నుండి మొదలుపెట్టి ఇటు కారపల్లి మండలం, అటు వేంసూరు, ఇటు మధురకు సంబంధించిన మడిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి పిఎస్సి అన్ని చోట్ల కూడా ఇప్పటికే డెంగ్యూ కేసులు తీవ్ర స్థాయిలో పెరిగి జ్వరాల బారిన పడతా ఉన్నారు. అటు సీజనల్ వ్యాధులు తీవ్ర స్థాయిలో పెరిగి ఇప్పటికే ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో ప్రజలకు అవసరమైనటువంటి ఏదైతే అవగాహన కార్యక్రమాలు ఉన్నాయో అవి చేపట్టకపోవడంపై ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇదే తరుణంలోనే సీజనల్ కి సంబంధించినటువంటి వ్యాధుల పర్యవేక్షణలో అధికారులకు సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల గురించి వివరించారు. కానీ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఈ పర్యటనకు సంబంధించింది ప్రజల్లో ఒక్కొక్క రోజు మాత్రమే, అంటే ప్రధానంగా మంగళవారం అలాగే శుక్రవారం ఈరోజు ఫ్రైడే కార్యక్రమాలు కానీ డ్రై డే కార్యక్రమం నిర్వహించేటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల కొంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ ప్రధానమైనటువంటి ఈ డెంగ్యూ బారిన పడినటువంటి ప్రాంతాలని గుర్తించి అక్కడ నియంత్రణ చర్యలు చేపట్టడంతో మాత్రానికి అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ఇప్పటికే దాదాపు ఈ డెంగ్యూకి సంబంధించినటువంటి ఏదైతే లార్వా ఉందో ఈ లార్వా ఎక్కడ ఉంది, ఎలా ఉండాలి అనేటువంటి అంశాల గురించి నీటి పరిశుభ్రతలో కావచ్చు, ఎక్కువ కాలం నిల్వ ఉన్నటువంటి నీరుని నియంత్రించేందుకోసం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వాటర్ సంబంధించినటువంటి బాల్స్ వేయాలనేటువంటిది జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నప్పటికీ కానీ జిల్లాలో ఉన్నటువంటి వైద్యాధికారులు మాత్రం ఇప్పటి వరకు ప్రజల్లోకి వెళ్లే అవగాహన కార్యక్రమాలు చేపట్టకపోవడం పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదే తరం నగరంలో ఉన్నటువంటి ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అందరు కార్పొరేటర్స్ కూడా ఇప్పటికే ఫ్రైడే కార్యక్రమానికి పిలుపునిస్తున్నప్పటికీ కూడా చాలా మంది ప్రజాప్రతినిధులు ప్రజల్లో అవగాహన కల్పించే దాంట్లో కొంత విఫలంగా ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అదే తరుణంలో కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఈ డెంగ్యూకి సంబంధించినటువంటి అవసరమైన ప్లాస్మా కావచ్చు, సంబంధించినటువంటి సౌకర్యాలు కావచ్చు, మెడికల్ కిట్ కావచ్చు, ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచే దాంట్లో ప్రభుత్వం ఒక రకంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ యొక్క మరణాల సంఖ్య పెరుగుతూ ఉంటే ప్రజల్లో భయాందోళన పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రాజశేఖర్, ఉపేంద్ర, ఒకటంటే మరణాలు నిజంగా మీరు మాట్లాడినట్టు చాలా వరకు ఆందోళన కలిగించే అంశాలు. అంటే ప్రధానంగా దీనికి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి శానిటేషన్ కార్మికులు ఎవరైతే ఉంటారో గతంలో ధర్నా చేయడం ఇవన్నీ కారణం ఉంటుంది. ఎందుకంటే మనకి జనవరి నుంచి
జూలై వరకు 33 కేసులు ఉంటే తర్వాత వచ్చినటువంటి ఆగస్టులో 65, ఈ నెలలో 54 వరకు నమోదైనటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా భయాందోళన గురి చేస్తున్నటువంటి అంశం. కేవలం సరైనటువంటి శానిటేషన్ అంటే వర్షాలు కూడా ఈ మధ్యనే స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడే ఇలా ఉంటే తర్వాత ఇంకా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు ప్రబలే అవకాశం ఉంది. టెస్టులు చేస్తే ఇంకా ఎక్కువ మంది ఉన్నట్లు కూడా తెలియ అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖలో సంబంధించినటువంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ప్రజారోగ్యంపై గతంలో చాలా వరకు దృష్టి పెట్టామని హరీష్ రావు లాంటి వ్యక్తులు చెప్పినట్టు కలిసి కొత్తగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణగా రూపొందిస్తున్నామని చెప్పారు. కానీ ఇక్కడ ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఏమైనా వైద్య ఆరోగ్య శాఖ నుంచి సమాచారం ఉందా మనకి? రైట్ రాజశేఖర్, ఇప్పటి వరకు ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అధికారి డిఎంఎండ్హెచ్ఓ కావచ్చు, జిల్లా వైద్యాధికారి కావచ్చు, పూర్తి స్థాయిలో నిర్లక్ష్య సమాధానం చెప్తా ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు సీజనల్ వ్యాధులతోటి టైఫాయిడ్, మలేరియా, ఇతర సీజనల్ వ్యాధులతో ఉన్నటువంటి టెస్ట్ చేస్తే ఇప్పటి వరకు 100 మందిని టెస్ట్ చేస్తే దాదాపు 7 to 10 మెంబర్స్ వరకు డెంగ్యూ పాజిటివ్ నిర్ధారణ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే దానికి సమాధానం వైద్యకారుల నుంచి లేదు. ఎటువంటి ఇప్పటి వరకు కేసులు ఇంటనే ఉంటే ట్రీట్మెంట్ ద్వారా నయమవుతుంది తప్ప వాస్తవంగా ఇలాంటి కేసులు అని చెప్పేసి అని కూడా ఫోన్ ద్వారా సంప్రదించే డిఎంఎండ్హెచ్ఓ సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఈ రానున్నటువంటి తరుణంలో కూడా ఎట్లాంటి సమాధానం రేపు భవిష్యత్తులో ఇంకా పరిణామాలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్న ఏ రకం నిర్ణయం తీసుకుంటారని కూడా సందేహాత్మకంగా ఉంది. ఓవరాల్ గా డిఎంఎండ్హెచ్ఓ కావచ్చు, వైద్యాధికారులు కావచ్చు, ఈ డెంగ్యూ నివారణ చర్యను గతంలో అమ్మానీస్ లో చెప్పాం, డెంగ్యూ ప్రబలుతా ఉంది. గతంలో నాగులవంచాన్ని ఇటు మధురకు సంబంధించిన ఒక ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో తీవ్రస్థాయిగా కుమ్మేసింది. ప్రస్తుతంగా మడిపల్లి గ్రామంలో కూడా జ్వర పీడితులు తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ ఎందుకు మీరు పట్టించుకోవట్లేదని ప్రశ్నించినప్పుడు కూడా అప్పుడు కూడా డెంగ్యూ సంబంధించి కేసులు పెరగట్లేదని కూడా సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి డేంజరస్ బెల్స్ మోగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు నిన్న కలెక్టర్ గారు నిన్న అధికారులకు ఆదేశించారు, ఎక్కడైతే డెంగ్యూ బారిన పడ్డారో, ఎక్కడైతే జ్వరం తీవ్ర స్థాయిలో ఉంటుందో చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని కూడా శాంపిల్స్ ఇంటికెళ్లి సేకరించి ట్రీట్మెంట్ చేయాలి, జాగ్రత్తలు తీసుకుని అలర్ట్ గా ఉండాలి, డెంగ్యూ బారినటువంటి ప్రజల్ని కాపాడాలని చెప్పేసి కలెక్టర్ చెప్తా ఉన్నా సరే వైద్యాధికారులు మాత్రం డెంగ్యూ లేదని చెప్పేసి ఇద్దరు క్వైట్ గా ఒకరికొకరు స్పందనలేని సమాధానాలు ప్రజల్లో ఉండేటువంటి గందరగోళపరిచే సమాధానాలు చెప్తున్న కూడా కనబడతా ఉంది. ఏదేమైనా సరే రానున్నటువంటి రోజుల్లో ఈ సీజన్ వ్యాధుల్ని నియంత్రించేందుకోసం వైద్య శాఖ ఇంకా అలర్ట్ కావాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా మంది రాజకీయ ప్రముఖులు, ప్రజానికం కూడా ఈ రోజు అభిప్రాయపడతా ఉన్నారు. అధికారుల యొక్క నిర్లక్ష్యం కొనసాగితే రానున్న కాలంలో ఖమ్మం జిల్లాలో మరింత డేంజరస్ బెల్స్ మోగేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు రాజశేఖర్. ఫైనల్ గా అంటే గత నెలలో అంటే ఆగస్టులో 65, ఇప్పుడు 54 వరకు కేసులు నమోదవడం అంటే ఇది అధికారికంగా ప్రకటించారా, లేకపోతే ఏ ప్రాంతంలో ఎక్కువగా సమస్యాత్మకంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా కేసులు నమోదైనటువంటి పరిస్థితి అనేది ఏమైనా మన దగ్గర సమాచారం ఉందో? అలాగే ఇంకొకటి ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి నివేదిక అంటే ఏరియల్ సర్వే అలాంటిది ఏమైనా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? రైట్, దీనికి ఏరియల్ సర్వేకి సంబంధించి ఇప్పుడే కలెక్టర్ గా ఆదేశించారు. జిల్లా వైద్య శాఖ కూడా గతంలో ఆదేశించింది, కానీ గత 2 నెలలుగా ఎటువంటి స్పందన లేదు. డెంగ్యూ కేసు నార్మల్ గా ఉన్నాయనే పేరుతోటి ఇప్పటికీ కూడా సరైనటువంటి ఏరియల్ సర్వేని స్పీడప్ చేయలేకపోవడం ఫలితం కూడా వేగవంతంగా డెంగ్యూ విస్తరణ పెరుగుతుంది. ప్రధానంగా రణదపాలెం మండలంలో ఉన్నటువంటి మంచుకొండకు సంబంధించి, అలాగే ఖమ్మంలో వెంకటేశ్వర నగర్, మామిలగూడెం, ఇటు వల్లభికి సంబంధించి వేంసూరు పిహెచ్సి ప్రాంతం, కారపల్లి పిహెచ్సిలో డెంగ్యూ కేసులు నమోదైనట్టుగా అధికారిక లెక్కలు చెప్తా ఉన్నారు. ఇది అధికారికంగా ప్రభుత్వానికి ఇచ్చినటువంటి లెక్కలు, కానీ ప్రభుత్వానికి లెక్కలు తెలియకోకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఈ డెంగ్యూ బారిన పడినటువంటి వాళ్ళు చికిత్స పొందుతూ బయటకు వచ్చి డిశ్చార్జ్ అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లానికి సంబంధించిన డెంగ్యూ సీరియస్ అవుతున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్ కూడా అత్యవసర చికిత్స కోసం వెళ్లిన వాళ్ళ సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనబడతా ఉంది. ఓవరాల్ గా గతం అంటే జనవరి నుంచి జూలై వరకు 33 కేసులు ఉంటే ఆగస్టు నెలలో, సెప్టెంబర్ నెలలో, ఆగస్టులో 65, సెప్టెంబర్ నెలలో ఇప్పటికీ ఈ 9 రోజుల్లో అంటే ఈ రోజు కూడా 5 మంది డెంగ్యూ బారిన పడ్డట్టు కూడా అధికారులు లెక్కలు చెప్పారు. ఈ వారం రోజుల్లో 52 మంది సంఖ్య పెరిగినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో కూడా ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా ప్రజలు గగ్గోలు పెడుతున్నా సరే అధికారుల యొక్క నిర్లక్ష్య సమాధానాలు ఏమాత్రం కూడా హర్షణీయంగా లేవని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. రానున్నటువంటి కాలంలో ఇది జరిగితే ఇంకా మరింత ప్రమాదం ఉంటుందని చెప్పేసి కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. ప్రధానంగా ఖమ్మంకు సంబంధించి డెంగ్యూ కేసులు ఒక రకంగా
తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఖచ్చితంగా ఏరియల్ ఎవరైతే ఉన్నారో ఏరియల్ సరిగా నిర్వహించడం అయితే వ్యక్తిగత శుభ్రత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనమే మన పరిసరాలు కూడా శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి సమయాల్లో వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా మనం మన పరిశుభ్రంగా ఉంటే కొంతవరకు కుటుంబాన్ని రక్షించుకోవచ్చు. సో ఆ దిశగా ఉండాలని, అలాగే ప్రభుత్వం కూడా సత్వరం చర్యలు చేపట్టాలని మనం కూడా కోరుకుందాం. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే వరంగల్లో ముదురుతున్నటువంటి కాంగ్రెస్ బీజేపీ టికెట్ వార్, ఇక పశ్చిమ నియోజకవర్గంలో నువ్వా నేనంటూ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు రావు పద్మ, అలాగే రాకేష్ రెడ్డి. ఇక బీజేపీ రాష్ట్ర పార్టీ ఆఫీస్కు నిన్న రాకేష్ రెడ్డి వస్తే ఇవాళ రావు పద్మ వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి టికెట్ల లొల్లి అంటే ఒకవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ప్రకటన చేసిన తర్వాత పూర్తిగా మారిపోయాయి. వైపు ఆ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరికి ఎప్పుడు టికెట్ వస్తుందా రాదా, సో ఇవన్నీ కూడా సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాజకీయాలు ఒక రకంగా వేడుతున్నాయి. సో అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి స్వామి చెప్పండి. రైట్ రాజశేఖర్, మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాజకీయ రగడ కూడా అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో కూడా రాజకీయ రగడ ఆ ఓరుగల్లులో పోరాటాలు ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. నేనంటే నేను అని చెప్పి కూడా ఒకరు మించి ఒకరు కూడా మొత్తానికైతే ప్రచారం జోరుగా సాగుతుందని చెప్పి మొత్తానికి చూసుకుంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇటు పక్క జంగా రాఘవరెడ్డి, వరంగల్ హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న నాయని రాయన్ రెడ్డి కూడా పోటాపోటీగా ప్రచారం జరుగుతా ఉంది. మొత్తానికంటే నువ్వంటే నేనా అంటూ కూడా మొత్తానికైతే కార్యకర్తలు అయోమయంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ జంగా రాఘవరెడ్డి టికెట్ వస్తుందా, లేకపోతే నాయని రాజేందర్ రెడ్డికి టికెట్ వస్తుందా అని చెప్పి కూడా కాంగ్రెస్ ప్రజలైతే మాత్రం, కాంగ్రెస్ కార్యకర్తలు అయితే మాత్రం ఒక అయోమయంలో పడే అవకాశాలు అయితే ఎక్కువ కనపడతా ఉన్నాయి. మొత్తానికైతే చూసుకోవచ్చు ఇవాళ బీజేపీలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. టికెట్ వారి కోసం ఇందులో రాకేష్ రెడ్డి అయితే నిన్న హైదరాబాద్ బీజేపీ కార్యాలయానికి అయితే కాన్వాయ్ తో కూడా చేరిన పరిస్థితి కనపడతా ఉంది. అదే తరహాలో కూడా ఇవాళ ఉదయం 8:30 గంటలకు విలవెల్పు అయిన వరంగల్ విలవెల్పు దేవత అయిన భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ఇలా హన్మకొండ జిల్లా రావు పద్మ అధ్యక్షురాలు రావు పద్మ కూడా ఇవాళ అదే తరహాలో కూడా మొత్తానికైతే కాన్వాయ్ తో ఇలా రాష్ట్ర బీజేపీ కార్యాలయం చేరుకొని కూడా అక్కడ మొత్తానికైతే మేము టికెట్ కావాలని చెప్తే ఇలా దరఖాస్తు పెట్టిన నేపథ్యం అయితే కనపడుతుంది. మరియు వరంగల్ జిల్లాలో కూడా ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో కూడా పచ్చిగడ్డి వేస్తే ఒకే కుంపటిలో అంటే ఒకే పార్టీలో కూడా పచ్చిగడ్డి వేస్తే మంట విధంగా కూడా అన్నట్టుగా కూడా పశ్చిమ నియోజకవర్గం సాగుతూ ఉన్న నేపథ్యం కనపడతా ఉంది. అదే విధంగా కూడా ఆ జనగామ జిల్లాలో కూడా చూసుకుంటే అక్కడ బీఆర్ఎస్ నేతల మధ్యన కూడా మొత్తానికైతే అటు పల్లా రాయచరెడ్డి లేకపోతే ఇక్కడ ముత్తిరెడ్డి యాదగిరెడ్డి అన్నట్టుగా కూడా మొత్తానికైతే అధిష్టానం ఆగ్రహించడంతో కూడా ఇవాళ పల్లా రాయచరెడ్డి సమావేశాలు, రాష్ట్ర సమావేశాలు, బహిరంగ సభలు కూడా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. రైట్ స్వామి, ప్రధానంగా చూసుకుంటే దరఖాస్తుల స్వీకరణ అనేది ప్రధానంగా ఇప్పుడు ఒకసారి కొత్త సంప్రదాయం అనుకోవచ్చు. మనకంటే కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇక్కడ పరిచయం చేసినటువంటి పరిస్థితి అదే ఒక రకమైనటువంటి వితౌట్ రుసుము లేకుండానే ఇక్కడ బీజేపీ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి దరఖాస్తుల స్వీకరణ. సో ప్రధానంగా చూసుకుంటే బీజేపీకి సంబంధించినటువంటి దరఖాస్తుల స్వీకరణ ఒక పక్క ఉంటే, సో కాంగ్రెస్ పార్టీ అయిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ నియోజకవర్గం నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ప్రధానంగా పోటీలో మీరు మాట్లాడినట్టు జంగా రాఘవరెడ్డి కానీ నాయి రాజేందర్ రెడ్డి కానీ, సో వీళ్ళు కాకుండా మిగతా ఎవరైనా అభ్యర్థులు ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి సమాచారం ఏమైనా ఉందా? రైట్ రైస్ ఇక్కడ మొత్తాన్ని చూసుకుంటే అంటే ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ప్రధానంగా కూడా దరఖాస్తు చేసుకున్న ప్రధానంగా అయితే ఒక డిసిసిబి మాజీ చైర్మన్ గా కొనసాగిన జంగా రాఘవరెడ్డి ప్రస్తుతం టీపీసీసీ సభ్యునిగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ ప్రస్తుతం నాయని రాజేందర్ రెడ్డి మాత్రము హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. వీరిద్దరు నేతల మధ్యన కూడా ఒక టికెట్ వార్ నడుస్తా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఎవరు అంటే ఇక్కడ రానున్న 2 రోజుల్లో 3-4 రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సిడబ్ల్యూసీకి ఆ దరఖాస్తు అంటే వీళ్ళ పేర్లు అయితే పంపించడం జరిగింది. ఎవరు అంటే టికెట్ అంటే ఆశావాలుగా ఉన్న మొత్తానికి ఇద్దరి మధ్యనే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే జంగారాఘవరెడ్డి లేదా నాయని రాజేందర్ రెడ్డిగా వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది అనుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికైతే ఇక చూసుకుంటే అంటే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మాత్రం ఇద్దరి మధ్యనే పోటాపోటీ ఉన్నదని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. ఒకటి అంటే ప్రధానంగా స్క్రీనింగ్ కమిటీలు కానీ లేకపోతే పిఎస్సి మీటింగ్లు కానీ ఇవన్నీ మొత్తానికి తుది ఖరారు చేసినటువంటి పరిస్థితి బీజేపీకి సంబంధించి ఎవరికి వచ్చే అవకాశం కనిపిస్తామండి? ప్రధానంగా ఇద్దరు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగతా ఆశావాహులు ఎవరైనా టికెట్ రేసులో ఉన్నారా? ఓకే రాజశేఖర్, మొత్తానికైతే ఇక ఇక్కడ అంటే వీళ్ళిద్దరు తప్ప మిగతా అంటే బీజేపీ నేతలలో కూడా ఒక అంటే పశ్చిమ నియోజకవర్గం సంబంధించి కూడా బీజేపీ అంటే కార్పొరేట్ గా కొనసాగుతున్న సతీష్ కూడా ఇవాళ ఆ రంగంలో రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఉచిత రుసుము లేకుండా కూడా ఇవాళ దరఖాస్తులు చేసుకోవచ్చు అని చెప్పి కూడా బీజేపీ ప్రకటించినప్పటికీ కూడా వీరు
వీరితో పాటు కూడా బీజేపీ నేతలు కూడా ఇటు అప్లై చేసుకున్న పరిస్థితి అంటే దాని మన మొత్తానికి అయితే బీజేపీలో వీళ్ళిద్దరి తరహా ఇద్దరు అంటే ఇద్దరు నేతల మధ్య కూడా వీళ్ళు అయితే అప్లికేషన్ పెట్టుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇక హన్మకొండ అంటే తూర్పులో కూడా హన్మకొండ ప్లస్ పశ్చిమ నియోజకవర్గం తూర్పు నియోజకవర్గంలో కూడా కుసుమ సతీష్ అనే వ్యక్తి కూడా ఇక్కడికి బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. గతంలో మాజీ కార్పొరేట్ గా ఉన్నాడు. మరి గతం 2018లో కూడా ఆయన ఎన్నికల్లో పూర్తి చేసి ఓడిపోయిన నేపథ్యం కనపడతా ఉంది. అతను కూడా వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే వాళ్ళిద్దరిని పక్క అంటే ఇంట్లో రాకేష్ రెడ్డి రావు పద్మ మధ్యలోనే పోటాపోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు.